దివాళీకి ఇవన్నీ బుక్ చేశాను. ఇది ఏం పేజ్ ఏంది అనేది అమ్మవారికి అలంకారం చేసుకుంటూ మాట్లాడుకుందాం. చూడండి గైస్, టైం 4 అవుతుంది. ఇంకా 2 hours ఉంది. ఈ 2 hours లో మనం సెట్ చేసేయాలి. కానీ ఈసారి అమ్మవారికి అలంకరణ చాలా ఉంది. అమ్మవారికి అయ్యవారికి బట్టలు ఎంత బాగున్నాయో అసలు. అమ్మవారికి శారీ సెట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. తప్పదు. సో ఈ ఒక్క దానికోసం టోనీ ఈజ్ వెయిటింగ్. ముగ్గురు అమ్మలు కొలువై ఒకటేసారి మా ఇంటికి వచ్చినట్టు బ్రహ్మకమలములు ఈ రోజే అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రీగా దొరికే మామిడి కొమ్మలు కూడా ఇప్పుడు కొనుక్కోవాల్సి వస్తుంది. చూడండి, ఇవి 40 రూపీస్. చూడండి మా అమ్మవారు ఎంత బ్యూటిఫుల్ గా అలంకరించాడో. ఒక ఎగ్జైటింగ్ థింగ్ చేయబోతున్నా. చిన్నప్పటి నుంచి అనుకుంటున్నా కానీ ఎప్పుడు వేయలే. నాకు ఎవరు కూడా సపోర్ట్ లేకుండే. లయన్ తీసుకున్నా. లయన్ కాదు, క్యాటర్ పిల్లర్ తెచ్చుకున్నాం. క్యాటర్ పిల్లర్ ఈ రోజు కూడా లక్ష్మీనారాయణులు వచ్చేసారు. చూసారా, ఇక్కడొకటి అక్కడొకటి. 48 hours to దివాళీ అండ్ దిస్ ఇస్ మై డే. ఇవాళ ధనత్రయోదశి కాబట్టి దేవుళ్ళని గడుగుతున్నాం. పూజ కంప్లీట్ చేసుకున్నాక మా శంకర్పల్లిలో ఉన్న స్వస్తిక్ పూజ స్టోర్కి వెళ్ళి అమ్మవారికి ఇష్టమైనవన్నీ తీసుకొచ్చేసాను ఇంటికి. 24 hours to దివాళీ. మా ఇంట్లో బ్రహ్మకమలం ఇప్పుతుంది. ధనత్రయోదశి, శని త్రయోదశి కలిసిన వేళ. ఇది మన ఎల్ఎండెల్ కి గుడి తీసుకున్నాము. ఇప్పుడు లక్ష్మీ అమ్మవారి ఫోటో తీసుకొస్తా టోను వెళ్ళి. నా అమ్మవారికి ఈసారి దివాళీకి ఇవన్నీ బుక్ చేశాను. ఇది ఏం పేజ్ ఏంది అనేది అమ్మవారికి అలంకారం చేసుకుంటూ మాట్లాడుకుందాం. మన బ్రహ్మకమలం కి పూజ చేసేసి తర్వాత దివాళీకి ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. షాపింగ్ తూర్పు బజార్ లో ఏమేమి చేసాం తెలుసా? డెకరేటివ్ ఐటమ్స్ తీసుకున్నాం. ఫస్ట్ అందులో ఈ బంచ్ తీసుకున్నాము. ఇవి హ్యాంగింగ్. ఈ టోటల్ 10 ఉంటాయంట. 10 కి 300 రూపీస్ చార్జ్ చేశాడు. ఈ చిలుకల్ని తీసుకున్నాం. ఇదేమో 200 రూపీస్ పేర్ అన్నమాట. ఒక 3 pairs తీసుకున్నాం. 600 అయ్యింది. ఇవి ఏం చేస్తామో చూసేయండి, నేనేం చెప్పను. అట్లానే చిలుకలు అండ్ ఇవి డోర్స్ కి వేయడానికి హ్యాంగింగ్స్ టైప్ తీసుకున్నాం. ఇది యాక్చువల్ గా మమ్మీకి నచ్చింది. ఇదే కాస్ట్లీయెస్ట్. ఇవి 1000 కి 10 వచ్చాయి అనమాట. అంత కాస్ట్లీ ఇవి, కానీ ఎంత బాగున్నాయో చూడండి. రోజ్ ఫ్లవర్స్ వచ్చి చాలా బాగా అనిపించింది. ఈ ఫ్లవర్ సెక్షన్ లో అయితే ఇంతే. ఇప్పుడు లైట్స్ చూద్దాం. రూప్ బజార్ వెళ్ళినప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఫ్లవర్ సెక్షన్ డిఫరెంట్ ఉంటది అండ్ లైట్ సెక్షన్ కూడా డిఫరెంట్ ఉంటది. అక్కడ అన్ని ఎలక్ట్రికల్ షాప్స్ ఉంటాయి. అక్కడ ఒక సందులోకి వెళ్ళి తీసుకున్నాం. చాలా రీజనబుల్ గా ఇచ్చాడు. అదే ఫుల్ హ్యాపీ అనమాట. ఫస్ట్ అయితే ఈ 50 meters లైట్స్ తీసుకున్నాము. కలర్ తీసుకోవాలి అని లేకుండే బేసిక్ గా టోనీకి, అందుకనే ఓన్లీ వార్మ్ లైట్స్ తీసుకున్నాం. ఈ రెండు కూడా. ఇదేమో మా చెట్టుకి, ఇదేమో మా ఇంటి. ఇవేమో మనకి 550 రూపీస్ పడింది ఒక్క బాక్స్. అండ్ ఇట్లాంటి ఫ్లవర్ ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకున్నాం. ఇది ఎల్లో కలర్, ఇది వైట్ కలర్, ఇది పింక్ కలర్. యాక్చువల్గా ఇవన్నీ హ్యాంగ్ చేస్తున్నాం. చూడాలి సారీ ఎట్లుంటుందో. అమ్మవారి స్టాండ్ పెడతాం కదా, దానికి డెకరేషన్ ఎప్పుడు రొటీన్ ఒకటే అవుతుందని ఈ పంకిన్స్ తీసుకున్నాము. ఇది చాలా నచ్చింది. మీరు షాపింగ్ వీడియో చూడండి, చాలా ఫన్ ఉంటది. అండ్ ఇంకొకటి తెలుసా, ఇది మా మమ్మీ ఇంత షాపింగ్ చేసినందుకు టాప్ ఓడి దగ్గర ఫ్రీగా తీసుకుందాం అనమాట. ఇది ది మెయిన్ ఇంపార్టెంట్ ఐటమ్ ఫర్ డెకరేటింగ్ లైట్. సీరియల్ ప్లగ్స్ అనమాట. ఇవి ఉంటే బేఫికర్ మంచిగా ఎంత దూరం అయినా పెట్టేసుకోవచ్చు ఒకటే లైన్ లో లైట్. ఇది మిస్ అవ్వకండి లైట్స్ పెట్టుకునేటప్పుడు. మేబీ దివాళీకి
ఈ వీడియోస్ తో రాదో తెలియదు కానీ దివాళీ అయిపోయినాక కార్తీక మాసం కైనా ఇది కొనుక్కోండి. బేగం బజార్ వెళ్ళినాం కదా, అప్పుడు చిన్న చిన్న ఐటమ్స్ కానీ వెరీ యూస్ఫుల్ ఐటమ్స్ తీసుకున్నా. ముగ్గేసే స్టెన్సిల్స్ మనకి ఆ హడావిడిలో ఫాస్ట్ గా రాదు అండ్ ఇంత పర్ఫెక్ట్ గా కూడా రాదు కాబట్టి ముగ్గులు రాని వాళ్ళకి ముగ్గులు వచ్చిన వాళ్ళకైనా చాలా బాగా యూజ్ అవుతుంది ఫెస్టివల్ సీజన్స్ లో. ఇది జస్ట్ 15 రూపీస్ ఈచ్ పడింది బేగం బజార్ లోనే మళ్ళా. అండ్ ఈ క్యాండిల్స్ కూడా తీసుకున్నాం, దివాళీకి లైటింగ్స్ కి చాలా యూజ్ అవుతుంది మాకు. అది కాకుండా కొన్ని పూజ ఐటమ్స్ కూడా తీసుకున్నాం. ఇంకొకటి అమ్మవారికి సువాసన అంటే చాలా ఇష్టం, అందుకని ఇది తీసుకున్నాం అనమాట. ఊద్ మన ఇంట్లో వేస్తే చాలా మంచిది అండ్ అమ్మవారికి చాలా ఇష్టం. నెక్స్ట్ మన అందరి ఫేవరెట్ డిమార్ట్ కి వెళ్ళి వేరే ఐటమ్స్ తో పాటు ఈ క్యాండిల్స్ తీసుకున్నా. టీ క్యాండిల్స్ అంటారు కదా వీటిని, యాక్చువల్ గా త్రూప్ బజార్ లో చూసినాము కానీ ఇంత పెద్ద లేకుండే. అండ్ ఈ కంప్లీట్ సెట్ వచ్చేసి 159 పడింది. సో 2 తీసేసి ఇదే నా దివాళీ షాపింగ్. నా కళ్ళు చూసినారా ఎట్లా అయిపోయిందో, ఫుల్ స్ట్రెస్ లో ఉన్నాం 1 వీక్ నుండి. అండ్ నేను ఒక ఎగ్జైటింగ్ థింగ్ చేయబోతున్నా. చిన్నప్పటి నుంచి అనుకుంటున్నా కానీ ఎప్పుడు వేయలే, నాకు ఎవరు కూడా సపోర్ట్ లేకుండే. బట్ ఫైనలీ ఐఎమ్ డూయింగ్ ఇట్. ఏంటో తెలుసుకోవాలని ఉందా? స్టే ట్యూన్ టు టీజర్ టాక్స్. కానీ ఆ వీడియో యూ విల్ లైక్ ఇట్ అండ్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. అండ్ ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తున్నాము. మా దివాళీ మార్కెట్ ఎట్లుంటుందో చూపిస్తా పదండి. ఎవ్రీ టైమ్ గుడి మల్కాపూర్ కి తెప్పిస్తుండే బంతిపూలు, కానీ ఈసారి చాలా రీజనబుల్ గా ఉన్నాయి. 70-60 చెప్తుండ్రు, ఆడైతే 50 రూపీస్ అంతే, 10 రూపీస్ చేంజ్. అండ్ దసరాకి అంత వానలో చంత అయినా కానీ 100 దాటలేవు బంతిపూలు. అది గ్రేట్ అనిపించింది ఈసారి. ఇవి చాలా ఫ్రెష్ గా బాగున్నాయి. ఇప్పుడు ఫ్రీగా దొరికే మామిడి కొమ్మలు కూడా ఇప్పుడు కొనుక్కోవాల్సి వస్తుంది. చూడండి ఇవి 40 రూపీస్వి. పువ్వులు, మామిడాకులు, గుమ్మడికాయ కొన్న తర్వాత ట్రాఫిక్ చూస్తున్నారు ఎంతగానో ఉందో. అండ్ మెయిన్ గా ఇవాళకి దొంతులలో వేయడానికి బత్తీసలు పెళ్ళాలు కూడా తీసుకుంటాము. అలాగే కొంత దొంతి కూడా తీసుకున్నాము. ఫైనల్ ఇంటికి వచ్చి పూలు గుచ్చడం స్టార్ట్ చేసినాము. ఈసారి చాలా లేట్ అయిపోయింది. సిక్స్ వరకే కంప్లీట్ అయిపోవాలి. ఇట్స్ అండ్ ఛాలెంజ్ ఫర్ us. చూద్దాం అవుతుందా లేదా. చూడండి గైస్, టైం 4 అవుతుంది. ఇంకా 2 hours ఉంది. ఈ 2 hours లో మనం సెట్ చేసేయాలి. కానీ ఈసారి అమ్మవారికి అలంకరణ చాలా ఉంది. ఇన్స్టెంట్ ఫుడ్ తో పాటు ఇన్స్టెంట్ మెహందీ. ఇప్పుడైతే ఫైనల్లీ దొంతుల పని స్టార్ట్ అయిపోయింది. ఇది అయిపోతేనే మాకు టెన్షన్ పోతుంది. పండగలు వస్తే బిడ్డ ఆడోళ్ళకి మాత్రం ఉంటది. అమ్మ అలంకరించినాక చేసినాక ఆనందమే వేరు. కానీ దీపావళి అయితే ఒక వారం 10 రోజుల నుంచి పని పెట్ట. మాకైతే ఇప్పుడు ఇట్లా కలకలా సరే అయితే చాలా బాగా చేసింది మాట డెకరేషన్ చూసిరా. సో ఇప్పుడు మన అమ్మవారిని అలంకరించేద్దాము. తీసుకున్న ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అమ్మవారి జ్యువెలరీ అంతా. ఫైనల్ ఇట్స్ టైమ్ టు డెకరేట్ అన్నమాట. అమ్మవారికి అయ్యవారికి బట్టలు ఎంత బాగున్నాయో అసలు. ఐ జస్ట్ లవ్ ద క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ అమ్మవారికి శారీ సెట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఫైనల్ గా సెట్ అయిపోయింది. ఇలా నిండా వస్తాం నాన్న. వీటిలో కొన్ని వేసి పూలు పెట్టేయడం. అమ్మ ఒక సైడ్, నేను ఒక సైడ్ ఫుల్ హడావిడిగా జరిగిపోయింది అనమాట. చాలా లేట్ అయిపోయింది. సో అమ్మవారి ఇంకా ఎక్కువ వీడియో తీయడం అవ్వలేదు కాబట్టి ఇంకా వెంటనే సెట్ చేసేస్తున్నాము. బొమ్మల కొలువుని ఫస్ట్ అమ్మవారి పెట్టిన తర్వాత కొత్త దొంతి పెట్టినాక మిగిలిన దేవతలందరినీ పెట్టేస్తాం. ఇప్పుడు
టైం ఆల్మోస్ట్ 10 అవుతుంది. ఎవ్రీ ఇయర్ 7-8 కల్లా అన్న ముట్టిస్తుండే. ఇయర్ తొందరగా వేద్దామని నిన్న దేవుళ్ళని గడుక్కుంటే ఈ రోజు కూడా లేట్ అవుతుంది, ఇంకా లేట్ అవుతుంది. వారికి పూలు పెట్టడంతో స్టార్ట్ అయ్యి పండ్లు అలాగే కొత్త కాయిన్స్ అండ్ నోట్స్ పెడతామన్నమాట అమ్మవారి దగ్గర. అలా ఇంకా గౌరమ్మని కూడా చేస్తాము. అండ్ ఈసారి స్పెషల్ గా బ్రహ్మకమలం ఇప్పుతుంది కాబట్టి అమ్మ బ్రహ్మకమలం కి కూడా పూజ చేస్తాము. సో ఈసారి ఇంకా స్పెషల్. ఇది ఫస్ట్ డే ఆఫ్ పూజ అన్నమాట. చాలా లేట్ అయిపోయింది, బట్ చాలా హ్యాపీగా ఉంది ఆ డెకరేషన్ అంతా చూసి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ముగ్గురు అమ్మలు కొలువై ఒకటేసారి మా ఇంటికి వచ్చినట్టు బ్రహ్మకమలములు ఈ రోజే అయిపోయినాయి. చూస్తున్నారా సువాసన అయితే ఎంత బాగుందో అసలుకి. అమ్మవారి పూజ అయితే చాలా లేట్ అయింది. ఫస్ట్ టైం అసలు మమ్మీ పెడుతున్నప్పటి నుంచి, నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ 11 o'clock కి ముట్టియడము. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అన్నట్టు నేను ధనత్రయోదశి రోజు పూజ కంప్లీట్ చేసేసుకున్నాము ఇంట్లో. ఎందుకంటే ఈ రోజు తొందరగా అయిపోతుంది, తొందరగా చేసేసుకోవచ్చు అమ్మవారికి. బై 6:30-7 లోపు హారతి ఇవ్వచ్చు అని. కానీ కాదు, 11 o'clock చేపించుకుంది అమ్మవారు. ఈసారి ఆ బ్రాస్ అమ్మవారిని తీసుకున్న లక్ష్మీమాతని అనుకోకుండా. సో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి. ఇలా ఏందో అర్థమైతే 12 అయినాయో ఎంత బాగా ఇరపూస్తున్నాయి చూడు. అందుకే లక్ష్మీదేవి పెడదామని తెంపిస్తున్నా బేట. ఇగో లక్ష్మి, పార్వతి, సరస్వతి ముగ్గురు అమ్మలైతే మా ఇంట్లోకి వెళ్ళొచ్చిర్రు బేట. అమ్మవారు చూసినా ఎంత బాగుంది జగనైనా మన అమ్మవారు. ఇంకా దివాళీ రోజు నైట్ పూజ. ఈ రోజు కూడా కొన్ని ప్లాన్స్ అగ్గడం పగడం అవుతుంది. బట్ చూడండి మా అమ్మవారు ఎంత బ్యూటిఫుల్ గా అలంకరించాడో టోను. దివాళీ రోజు పూజ అయితే స్టార్ట్ చేసేసినాము. ఎంత బాగా అనిపిస్తుందో. నా అమ్మవారు చాలా క్యూట్ గా ఉంది. ఇది ఫైనల్ డెకరేషన్ అంతా. అండ్ ఈ స్టెన్సిల్ తీసుకున్నాను కదా, దాంతో ముగ్గేసాను. అలాగే ఈ రోజు కూడా బ్రహ్మకమలం ఇప్పబోతున్నాయి 2. చాలా హ్యాపీగా ఉండే అసలుకి. ధనత్రయోదశి అలాగే దివాళీ ఫస్ట్ డే అండ్ దివాళీ రోజు కూడా అబ్బా ఎంత బాగుందో. అండ్ డెకరేషన్ అయితే పిచ్చిగా నచ్చేసింది సారీ. నాకు చాలా బాగా అనిపించింది. లేట్ అయినప్పటికీ కానీ ఇట్లాంటి డెకరేషన్ చూసినప్పుడు ఆ మనసుకు ఉండే హాయే వేరు. అండ్ అలా హారతి అయితే ఇచ్చేసాం.
అమ్మవారికి హారతి ఇచ్చి మంచిగా పూర్తిగా అందరు బాగుండాలని మొక్కుకున్న తర్వాత ఇంటి బయటకు వెళ్ళి ఇంటి పెద్ద ఇంటికి దిష్టి తీస్తారు అనమాట. గుమ్మడికాయ కొడతాం మేము ఎవ్రీ దివాళీకి. నెగిటివిటీ చాలా పెరిగిపోతుంది కదా, అది కంట్రోల్ చేయడానికి దిష్టి అన్నమాట. సో ఇది ఎవ్రీ దివాళీకి కంపల్సరీగా చేస్తాము. అండ్ ఈసారి స్పెషల్ గా మా ఎల్&ఎల్ స్టోర్ లో కూడా అమ్మవారిని పెట్టాము అనమాట. సో మా షాప్ కి కూడా కొంచెం దిష్టి తీసాము. అండ్ ఈ స్టోర్ గురించి నేను తొందరలోనే రివీల్ చేస్తాను. ఇప్పటికైతే ఓపెన్ లేదు, బట్ ఫ్యూచర్ లో ఓపెన్ అవ్వబోతుంది. పూజ అయితే కంప్లీట్ గాయ్స్. టెన్షన్ అయిపోయింది. ఇప్పుడు ఇక ఫుల్ పార్టీ షురు. ఎందుకు తెలుసా? టన్ 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 ఎన్ని గణం క్రాకర్స్ తెలుసా ఈసారి. ఇవి చాలా మందికి చాలా తక్కువ అయి ఉండొచ్చు, కానీ ఇవి నాకు చాలా 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 ఎక్కువ. సో ఏమేమి తీసుకున్నా తెలుసా? లయన్ తీసుకున్నా. లయన్ ఫుల్ చుచుబత్తిలు, చుచ్చుబుద్ధిలు, మళ్ళీ ఎగ్గవేంటియో కొత్త కొత్త అన్ని తీసుకున్నాం ఈసారి. ఇగో బటర్ఫ్లై అంట. మళ్ళీ ఇవి చిన్నవి, ఇవి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పడాకీలు. కప్ప కూడా తెచ్చుకున్నాం మేము. క్యాటర్ పిల్లర్ తెచ్చుకున్నాం. క్యాటర్ పిల్లర్. నవ్ అవర్ షో బిగిన్స్. క్రాకర్స్ టైం అన్నమాట. సో ఫస్ట్ సుర్బత్తులు ఇంట్లో అంతే దేవుళ్ళ దగ్గర తింపుతాము. ఇది నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అమ్మమ్మ చేపిస్తుంది, అందుకని అది ఇంకా అట్లనే ఫాలో అవుతాము. చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రాకర్స్ అయితే తీసుకున్నాం. అందులో ఇది ఒకటి, ఇది చాలా బాగుంది, హ్యాండ్ లో పట్టుకోవాలన్నమాట. ఇంకా ఎవ్రీ ఇయర్ లాగానే పూల్ చెడి అండ్ షార్ట్ వీడియో వస్తుంది దీని గురించి, మొత్తం చూసేయండి. మా నాన్నగారికి షర్ట్ లేదు అని కమెంట్ చేయకండి మళ్ళీ, ఎందుకంటే టైం వచ్చి 11:30 అవుతుంది. సో క్రియేటర్ తప్పదు. సో ఈ ఒక్క దానికోసం టోనీ ఇస్ వెయిటింగ్. అందుకే పూజ అంతా కంప్లీట్ చేసుకుని పటాకాయలు కూడా వెయిట్ చేసి వీఆర్ సెట్టింగ్ అప్ దిస్ అన్నమాట. ఈ ఒక్క షార్ట్ కోసం. ఐ హోప్ యూ విల్ లైక్ ఇట్. అండ్ అందుకే తన అవుట్ఫిట్ లో నుంచి రెగ్యులర్ అవుట్ఫిట్ లో చేంజ్ అయ్యాయి. ఓకే, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో ఫైనలీ ది అవుట్పుట్ హ్యాస్ కమ్. మేమైతే తీసాము. సో దీని తర్వాత అంతా టోనీదే ఉంటది. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 12:30 అవుతుంది, మిడ్ నైట్. సో యాక్చువల్ గా దాని షార్ట్ వీడియో ఉంటుంది. ఆ వీడియోలో ఎవరైతే నెక్స్ట్ మేము ఏం చేయాలో కమెంట్ చేసి, ఆ కమెంట్ ఎన్ని కమెంట్స్ వస్తాయో దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కమెంట్ పిక్ చేసి వి విల్ డూ ఇట్. ఛాలెంజ్ అయినా సరే, హెల్పింగ్ అయినా సరే, ఎనీథింగ్ యూ నేమ్ ఇట్, వి విల్ డూ ఇట్. ఆ పర్టికులర్ షార్ట్ వీడియోకి మాత్రమే కమెంట్ చేయాలి. అండ్ మా హోమ్ టూర్ కావాలా అంటే చాలా మంది అడిగినారు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. నెక్స్ట్ వీడియో హోమ్ టూర్ రాబోతుంది. బై బాయ్. ఇంకో విషయం, అమావాస్య కదా ఈ రోజు, దివాళీ. ఈ రోజు కూడా లక్ష్మీనారాయణులు వచ్చేసారు. చూసారా, ఇక్కడొకటి అక్కడొకటి. చాలా మంది మా హ్యాపీనెస్ ని వ్యక్తపరిస్తే పిచ్చా ఏంటి అని అంటారు, కానీ కొన్ని సందర్భాలని దేవుడు దగ్గరగా ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. కొంతమంది అతిగా చేస్తారు, అది ఐ అగ్రీ విత్ యూ. కానీ ఇట్లాంటి మూమెంట్స్ ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో చాలా 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 స్పెషల్. ఎస్పెషల్లీ దేవుళ్ళని నమ్మే వాళ్ళకి మాత్రమే ఆ ఫీలింగ్ అర్థం అవుతుంది. సో ఎంత హ్యాపీగా ఉన్నానంటే సారీ, చాలా హ్యాపీగా ఉన్నా.
కదిలిస్తున్నాం బెట. 3 రోజులు అయింది కదా, 5 ఆరతులు అయిపోయినాయి, 5 నైవేద్యాలు అయిపోయినాయి అమ్మవారికి. మళ్ళా సంవత్సరం మనందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ కదిలిస్తున్నాను బెట. మాతో పాటు మన కుటుంబ సభ్యులంతా బీబీ టాక్స్, ఈజే టాక్స్ వాళ్ళకి అందరికీ అమ్మవారి కృప ఎల్లకాలం ఉండాలని కోరుకుంటున్నాను నాన్న. ఇప్పుడైతే అమ్మవారిని కదిలిస్తున్నా.